శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా మారిన సూర్యుడు మళ్ళీ మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. వృషభ సంక్రమణం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 నుంచి మే 15వ తేదీ ఉదయం 6:28 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు, అంటే సూర్యుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రావటం అనే ఈ మార్పు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందో, సూర్యుడి మేష సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవాలంటే సూర్యుడి అనుకూలత సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో పొందాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోవాలో, సూర్యుడి మేష సంక్రమణ ప్రభావం సంపూర్ణంగా ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 6వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి వచ్చాడు. సూర్యుడి మేష సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడింది. దీన్ని షష్ఠ స్థానము అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ రాశిలోకి సూర్యుడు వస్తే ఆ సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. షష్ఠ స్థానంలో సూర్యుడు ఉండటం విశేషమైన శుభయోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం అనేది బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో ఎటువంటి శుభ ఫలితాలు సూర్యుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల రోజులు పొందుతారు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటి? ఈ విషయాలు పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానంగా ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా తిరిగి చేపట్టి ధైర్యంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి లక్ష్యాన్ని జయప్రదం చేసుకునేలాగా చేస్తాడు. అంటే ఈ సూర్యుడు 6వ స్థానంలోకి రాకముందు వృశ్చిక రాశి వాళ్ళు ఏవైనా కష్టసాధ్యమైన పనులుంటే అవన్నీ వదిలిపెట్టినట్లయితే బాగా కష్టమైన విషయాలన్నీ మళ్ళీ ప్రారంభిస్తారు. అసలు పూర్తి చేయటానికి వీలు కాని పనులు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ప్రారంభించి అంత కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు. 6వ స్థానంలో ఉన్న సూర్యుడు ఆ విధంగా విఘ్నాలు లేకుండా పనులు పూర్తయ్యేలాగా చేస్తాడు. పట్టుదల పెంచుతాడు, కార్యదీక్ష పెంచుతాడు. అలాగే అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళిక ప్రకారం వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఒక స్కెచ్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం ఏ పనైనా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా అవలీలగా పూర్తి చేస్తారు. అలాంటి శక్తి 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే శారీరక సుఖాలు కూడా అనుగ్రహిస్తాడు. అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేస్తాడు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతకు ముందు ఉన్నటువంటి శారీరక రుగ్మతలు ఎంతో కాలంగా ఉన్న వాటి నుంచి కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి ఉపశమనం కలుగుతుంది. సహజ జీవితానికి వస్తారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే నిత్యకృత్యాలన్నీ కూడా సక్రమంగా ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండమైన సమయంగా చెప్పాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు 6వ స్థానంలో ఉన్న సూర్యుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేలాగా చేస్తాడు.
బహిర్గత శత్రు బాధలు, అంతర్గత శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మేష సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణ ఫలితాలు ఉంటాయి. అయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇంకా బాగా రెట్టింపు కావాలంటే, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళు ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఆదివారాలు ఎప్పుడు వచ్చినా సరే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అంతేకాకుండా మీరు స్నానం చేసే నీళ్లలో వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా అది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఎర్ర పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? శుభ్రంగా తోమిన రాగి పాత్ర, రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. ఎర్రపూలు కొన్ని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయాలి. వీలైతే ఎర్ర చందనం కొద్దిగా వేయాలి. ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేయాలి. ఇవన్నీ వేయలేని వాళ్ళు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఎర్ర పుష్పాలు వేసినా సరిపోతుంది, లేదా కుంకుమ కలిపిన అక్షింతలు వేసినా సరిపోతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు వదిలిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవాలి. ఇది అర్ఘ్య మంత్రం అంటారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో 12 సార్లుగా వదిలిపెట్టాలి. లేదా ఒక్కసారి వదిలిపెట్టినా మంత్రం మాత్రం 12 సార్లు చదవాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయటం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం వదలటం, ఆ తర్వాత సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో వెలిగించాలి. సూర్యుడికి ఇష్టమైన సూర్య దీపం ఎలా వెలిగించాలంటే, సూర్యుడు 12 పేర్లతో సంవత్సరంలో ఉంటాడు, ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో ఉంటాడు. కాబట్టి సూర్యుడి ద్వాదశ ఆదిత్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి వీలైతే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి. ఎర్ర ఒత్తులు దొరకకపోతే ఒత్తుల కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఆదివారం పూట ఈ సమయంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేశాక హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి సూర్యుడికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్నే సూర్య దీపం అంటారు. చాలా సులభం. ప్రతి ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు వైపు 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఇంకా వీలైతే 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని సూర్య దీపం అంటారు. ఈ సూర్య దీపం పెడితే సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతం.
సహజంగా ఎవరైనా మాంసాహారం తినాలనుకుంటే ఆదివారం తినకూడదని గ్రంథాల్లో చెప్పారు. వేరే వారాలు తినవచ్చు. చాలా మంది ఇతర వారాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఆదివారం మాంసాహారం కొంతమంది తింటారు. మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఆదివారం మాంసాహారం తినకూడదు, మిగిలిన వారాల్లో తినండి అని గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆదివారం మాంసాహారం తినకుండా ఉండటంతో పాటుగా ఎవరైనా సరే ఆదివారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్య భగవానుడు విపరీతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. లేదా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ లాంటివైనా సరే ఆదివారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే ఈ రవిగ్రహ ఉపవాసం అనేది కూడా రవి మేష సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాలలో ఏ పరిహారం వీలైతే ఆ పరిహారం చేసుకోండి. వీలైనన్ని పరిహారాలు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ అయినా సరే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు వినండి. సూర్యుడి అనుగ్రహం వల్ల రవి మేష సంక్రమణం సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా గోచారాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు ద్వాదశ రాశులలో ఏ రాశులకు యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వారు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.